హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈరోజు మనం కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని ఎస్కేఎల్ఎన్ లైబ్రరీ యూస్ చేసుకొని ఎలా ప్లాట్ చేసుకుంటాం అనేది డిస్కస్ చేద్దాం. సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో నేను వాటి యొక్క లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఈ వీడియో రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి లేదా టెలిగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ మీద. సో ఈ వీడియో ఎందుకంటే మనం ఎస్కేఎల్ఎన్ యూస్ చేసుకొని కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని ప్లాట్ చేసుకున్నాక బేసికల్గా ఏది ట్రూ పాజిటివ్స్ ఏది ఫాల్స్ పాజిటివ్స్ అనేది తెలుసుకోవడానికి. సో మనము డిఫరెంట్ ఆర్టికల్స్లో మనకు డిఫరెంట్ కన్వెన్షన్స్ అయితే యూస్ చేస్తారు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్కి. సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ తీసుకోండి. సో ఇక్కడ నేను కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని 4 టైప్స్లో డిఫైన్ చేసుకున్నా. సో ఇవన్నీ కూడా మనకు కరెక్టే. సో ఇక్కడ మన ఫస్ట్ ఇమేజ్ని తీసుకుంటే, సో ఇక్కడ నేను ప్రెడిక్టెడ్ లేబుల్స్ని తీసుకున్నా అండ్ ఇక్కడ నేను యాక్చువల్ లేబుల్స్ని తీసుకున్నా. సో ఇందులో నాకు ట్రూ పాజిటివ్స్, ఫాల్స్ నెగిటివ్స్, ట్రూ నెగిటివ్స్, సో ఇవన్నీ కూడా కరెక్టే. అదే మీరు ఇక్కడ ఈ బీని చూస్తే నేను ప్రెడిక్టెడ్ లేబుల్స్, యాక్చువల్ లేబుల్స్ సేమ్ తీసుకున్నా, కానీ క్లాసెస్ నేను ఎక్స్చేంజ్ చేసుకున్నా. సో ఇనిషియల్గా మన ఏలో ఏముంది, క్లాస్ 1 ఉంది, క్లాస్ 0 ఉంది. అదే బీలో మనకు క్లాస్ 0 ఉంది, క్లాస్ 1 ఉంది. అండ్ సిలో చూస్తే నేను యాక్చువల్ లేబుల్ని ప్రెడిక్టెడ్ లేబుల్ని షిఫ్ట్ చేసుకున్నా. యాక్చువల్ లేబుల్స్ ఏమో నేను రోస్ లాగా తీసుకున్నా అండ్ ప్రెడిక్టెడ్ లేబుల్స్ ఏమో నేను కాలమ్స్ లాగా తీసుకున్నా. అండ్ మీరు డి చూస్తే యాక్చువల్ లేబుల్స్ ఏమో రోస్ లాగా తీసుకున్నా అండ్ ప్రెడిక్టెడ్ లేబుల్స్ ఏమో కాలమ్స్ లాగా తీసుకున్నా, కానీ ఈ క్లాస్ 0 క్లాస్ 1ని నేను ఎక్స్చేంజ్ చేసుకున్నా సితో కంపేర్ చేసుకుంటే. సో ఈ 4 టైప్స్ కూడా మనకు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్సే అంటాం అండ్ ఇవన్నీ కూడా మనకు కరెక్టే. సో పర్టికులర్గా డి తీసుకోవాలని మనకు రూల్ ఏం లేదు. సో ఎలా తీసుకున్నా కూడా కరెక్టే. సో మనకేంటంటే ఎస్కేఎల్ఎన్ లైబ్రరీ యూజ్ చేసినప్పుడు మనకు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని మనం ప్లాట్ చేసుకుంటాం. సో ప్లాట్ చేసుకునే దాంట్లో ఈ 4 టైప్స్ ఉన్నాయి కదా. సో దాంట్లో మనకు ఏది రిలేట్ అవుతుంది మనం ప్లాట్ చేసుకున్నది అనేది మనం తెలుసుకుందాం. సపోజ్ మనము వికీపీడియాలో చూసుకుంటే మనకు మన కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని అయితే ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో మన ప్రెడిక్టెడ్ క్లాసెస్ ఏమో నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ రోస్ లాగా తీసుకున్నా అండ్ యాక్చువల్ క్లాసెస్ ఏమో నేను కాలమ్స్ లాగా తీసుకున్నా. అదే మన సైకిట్లాన్లో ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం మన డి ఆప్షన్ లాగా. సో ఇది మన సైకిట్లాన్లో మనం రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఇక్కడ యాక్చువల్ లేబుల్స్ ఏమో మనం రోస్ లాగా తీసుకుంటాం అండ్ ప్రెడిక్టెడ్ లేబుల్స్ ఏమో మనం కాలమ్స్ లాగా తీసుకుంటాం. సో ఈ ప్లాట్ మనకు గుర్తుండాలి, ఎందుకంటే మనము ఎస్కేఎల్ఎన్ యూస్ చేసుకొని కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని ప్లాట్ చేసుకున్నాక ఏది ట్రూ పాజిటివ్స్ ఏది ట్రూ నెగిటివ్స్, ఫాల్స్ పాజిటివ్స్ ఏది, ఫాల్స్ నెగిటివ్స్ ఏది అనేది తెలియడానికి ఈ డయాగ్రామ్ అయితే మనకు ఐడియా ఉండాలి. లేకపోతే మనము ఫాల్స్ కన్క్లూజన్స్ అయితే చేస్తాం. సో నేను కేఎన్ఎన్ అల్గోరిథం థియరీ చెప్తున్నప్పుడు లాస్ట్లో ఇది ఫాల్స్ పాజిటివ్స్ అంటే ఏంటి, ఫాల్స్ నెగిటివ్స్ అంటే ఏంటి అనేది రివర్స్ చెప్పిన. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు కూడా నేను వాటి గురించి అయితే రివర్స్ చెప్పిన, ఫాల్స్ పాజిటివ్స్ ఫాల్స్ నెగిటివ్స్ అని. సో అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ వీడియో అయితే చేస్తున్నా క్లారిటీగా ఏది ఫాల్స్ పాజిటివ్ ఏది ఫాల్స్ నెగిటివ్ అని. సో మనకు ఎస్కేఎల్ఎన్లో యాక్చువల్ లేబుల్స్ వచ్చేసి మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ రోస్ లాగా తీసుకుంటాం. సో ఇది మన యాక్చువల్ లేబుల్లో క్లాస్ 0 అండ్ ఇదేమో మన క్లాస్ 1 అండ్ ప్రెడిక్టెడ్ లేబుల్స్ ఏమో మనము కాలమ్స్ లాగా తీసుకుంటాం. ఇది క్లాస్ 0 అండ్ ఇది క్లాస్ 1. సో మన యాక్చువల్ క్లాస్ 0 ప్రెడిక్టెడ్ క్లాస్ 0 అయితే దాన్ని మనం ట్రూ నెగిటివ్ అంటాం. యాక్చువల్ క్లాస్ 0 ఉండి ప్రెడిక్టెడ్ క్లాస్ 1 ఉంటే దాన్ని మనం ఫాల్స్ పాజిటివ్ అంటాం. యాక్చువల్ క్లాస్ 1 నుండి ప్రెడిక్టెడ్ క్లాస్ 0 ఉంటే ఫాల్స్ నెగిటివ్ అని అంటాం. అండ్ యాక్చువల్ క్లాస్ 1 నుండి ప్రెడిక్టెడ్ క్లాస్ కూడా 1 ఉంటే దాన్ని మనం ట్రూ పాజిటివ్స్ అని అంటాం. సో ఇక్కడ మీరు చూస్తే నేను కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని అయితే ప్లాట్ చేసుకున్నా హీట్ మ్యాప్ యూజ్ చేసుకొని సీబాన్ లైబ్రరీలో. సో ఇది ఎలా ప్లాట్ చేశాను అనేది కూడా మనం చూద్దాం కొద్దిసేపట్లో. సో ఇక్కడ మీరు చూస్తే మనకు 0 ట్రూ నెగిటివ్స్ ఉన్నాయి అండ్ 5 ఫాల్స్ పాజిటివ్స్ ఉన్నాయి, 3 ఫాల్స్ నెగిటివ్స్ ఉన్నాయి అండ్ 1 ట్రూ పాజిటివ్ అయితే ఉంది. బేసిక్గా మనం ఎస్కేఎల్ఎన్ లైబ్రరీలో కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ యూజ్ చేసినప్పుడు మనకు ఇవి ఐడియా అయితే ఉండాలి ఏది ఫాల్స్ పాజిటివ్ ఏది ఫాల్స్ నెగిటివ్ అని. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనకి యాక్చువల్ లేబుల్స్ మనం ఎక్కడ తీసుకుంటున్నాం, లైక్ రోస్ లాగా తీసుకుంటున్నామా కాలమ్స్ లాగా తీసుకుంటున్నామా అని. సో అది మనకు ఐడియా లేకపోతే తప్పైతే చేస్తాం. లైక్ నేను కేఎన్ఎన్ అల్గోరిథంలో థియరీ చెప్తున్నప్పుడు అక్కడ తప్పైతే చేసిన. సో ఇప్పుడు మనం ఆ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని ఎలా ప్లాట్ చేసుకుందామో చూద్దాం.
సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఎస్కేఎల్ఎన్ డాట్ మెట్రిక్స్ నుండి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నా. అండ్ దాని తర్వాత మన సీబాన్ లైబ్రరీని కూడా నేను ఇంపోర్ట్ చేసుకున్నా. అండ్ ఇవి వచ్చేసి మన వైట్ ట్రూ వాల్యూస్ ఇంకా ప్రెడిక్టెడ్ వాల్యూస్. సో మన కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని ప్లాట్ చేసుకోవాలంటే మనకు ప్రెడిక్టెడ్ వాల్యూస్ ఉండాలి, అలాగే ట్రూ వాల్యూస్ ఉండాలి. సో అందుకని చెప్పేసి సింపుల్గా ఒక అరే అయితే క్రియేట్ చేసుకున్నా ట్రూ వాల్యూస్కి ఇంకా ప్రెడిక్టెడ్ వాల్యూస్కి. అండ్ దాని తర్వాత నేను మన కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని అయితే ప్లాట్ చేసుకున్నా. సో ఇది మన కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. సో మనకి ఇక్కడ ఈ రోస్ లాగా ఉన్నాయేమో మనకి యాక్చువల్ లేబుల్స్, అంటే యాక్చువల్ క్లాస్ లేబుల్స్. అండ్ ఈ కాలమ్స్ లాగా ఉన్నాయి కదా ఇవి, సో ఇవేమో మనకు ప్రెడిక్టెడ్ క్లాస్ లేబుల్స్. సో యాక్చువల్ 0, ప్రెడిక్టెడ్ 0. సో ఇది మన ట్రూ నెగటివ్స్. సో 0 ట్రూ నెగటివ్స్, యాక్చువల్గా 0, ప్రెడిక్టెడ్ 1 అంటే ఫాల్స్ పాజిటివ్. సో ఇక్కడ మనకు 5 ఫాల్స్ పాజిటివ్స్, యాక్చువల్గా 1 బట్ ప్రెడిక్టెడ్ 0, 3. సో ఇదేంటిది మనకు ఫాల్స్ నెగటివ్ కేస్ అన్నట్టు. యాక్చువల్గా 1 కానీ 0 అని చెప్పి ప్రెడిక్ట్ చేసినాం. సో 3 ఫాల్స్ నెగటివ్స్, యాక్చువల్గా 1, ప్రెడిక్టెడ్ కూడా 1 అంటే ట్రూ పాజిటివ్స్. సో మనకు 1 ట్రూ పాజిటివ్స్. సో బేసిక్గా మనకు ఈ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఒక అరేని అయితే రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ నేను డాట్ రావెల్ మెథడ్ యూజ్ చేసుకొని ఆ అరేని నేను ఫ్లాటెన్ చేసుకున్నా. సో ఇది మనకు జస్ట్ బైనరీ క్లాసిఫికేషన్ కాబట్టి మనకు 4 వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ నేను ఆ వాల్యూస్ అయితే అన్నీ తీసుకున్నా. టీఎన్ అంటే ట్రూ నెగటివ్స్, ఎఫ్పి అంటే ఫాల్స్ పాజిటివ్, ఎఫ్ఎన్ అంటే ఫాల్స్ నెగటివ్, టీపీ అంటే ట్రూ పాజిటివ్స్. సో నేను వాటిని ఇక్కడ ప్రింట్ చేసుకుంటే 0 ట్రూ పాజిటివ్స్, 5 0 ట్రూ నెగటివ్స్, 5 ఫాల్స్ పాజిటివ్స్, 3 ఫాల్స్ నెగటివ్స్, 1 ట్రూ పాజిటివ్స్. సో బేసికల్గా ఇలా ప్లాట్ చేసుకుంటాం మనం ఎస్కేఎల్ఎన్ లైబ్రరీ యూస్ చేసుకొని. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.